నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి సూర్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో పండినటువంటి పూర్తి ఆర్గానిక్ పంట చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయబోతున్నానండి. ఇది 360 రోజులు కాచేటువంటి చిక్కుడుకాయలండి. ఈ 365 రోజులు కాచే చిక్కుడుకాయలో మొక్క జాతి ఒకటి, తీగ జాతి ఒకటి ఉంది. ఏదైనా 30-40 రోజుల్లోనే కాపుకొస్తుందండి. ఇది కలుపు చిక్కుడి మాదిరిగా ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుందండి. బాగుంటుందండి కర్రీ. ఈరోజు మాకు హార్వెస్ట్ ఇదేనండి. ఇరవై అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పులో ఉన్న 100 రూపాయల టబ్లో నేను ఈ చిక్కుడు మొక్కలను పెట్టానండి. 2 టబ్లు యూజ్ చేశాను. అందులో 2 మొక్కలు, ఇందులో ఒక 2 మొక్కలు వచ్చినవండి. ఈ రకంగా బలం సరిపోతుంది నాకు. అయితే ఈ పాదు పాకించడానికి నేను నిలువు పందిరి వేసుకున్నానండి. మేడ పైన ఉన్నటువంటి పిల్లర్స్ని యూజ్ చేసుకున్నాను నేను. తూర్పు పశ్చిమ వైపుగా వేసుకున్నానండి నేను ఆ పిల్లర్స్లకి. అంటే సూర్యరశ్మి ఉదయం నుంచి సాయంత్రం వరకు తగులుతూనే ఉంటుంది నాకు. నేను పండించినటువంటి ఈ పంట పూర్తిగా ఆర్గానిక్ అండి. నేను ఈ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ వాడను. ఇప్పుడు చాలామంది ఇలాగే చేస్తున్నారు. అయితే మేము కొంచెం ఎఫ్ఎం సాల్ట్ కానీ, బోన్ మీల్ కానీ, తర్వాత ఇంకెలాంటివి కూడా వాడటం లేదండి. ఓన్లీ ఎల్సిఎన్ఎఫ్ పద్ధతిని మేము ఆచరిస్తున్నాము. ఈ పద్ధతిలో చాలా ఫలసాయం తీసుకోవచ్చండి మనం. ఈ రోజు పండినటువంటి పంట ఒక 1/2 కేజీ చిక్కుడుకాయల వరకు వచ్చినాయండి. ఇంకా చిక్కుడుకాయలు అయితే కొద్దిగా ఉన్నాయి. కొంచెం లేతగా ఉన్న వాటిని వదిలేసాను, ఇక్క తొడగని వాటిని. మేము తినేటువంటి కాయగూరలను సాధ్యమైనంతలో మా గార్డెన్లో పెంచుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తున్నాను. ఈ కృషికి చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఈరోజు ఒక 1/2 కేజీ కాయగూరలు మేము పండించామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఒక చంటి బిడ్డను ఏ రకంగా అయితే చూసుకుంటున్నామో మొక్కలను కూడా అలాగే చూసుకోవాల్సి వస్తుందండి. గార్డెన్లోని చిక్కుడుకాయలు, వంకాయలు, డ్రాగన్ ఫ్రూట్స్, బీరకాయలు పండుతున్నాయండి. దండపాదు పెట్టాను కానీ పెద్దగా రాణింపు లేదు, బలం సరిపోక ప్రస్తుతానికైతేను. తర్వాత ఆకుకూరలు కూడా పండుతున్నాయండి నాకు. తోటకూర పండుతుంది, పనగంటి కూర పండుతుంది, రణపాలాకు, తిప్పతీగ లాంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు కూడా ఉన్నాయండి. ఆయిల్ మానేయండి. సాధ్యమైనంతలో మీరే గానుగ దగ్గరికి వెళ్ళి నువ్వులు కానీ, వేరుశనగ పిక్కలు కానీ కొనుక్కొని నూనె స్వయంగా ఆడించుకోండి. మేమైతే కొబ్బరి నూనెతో వంట చేసుకుంటున్నామండి. చాలా రుచిగా ఉంటుంది.
ఈ కొబ్బరి నూనెను నేను ఆడించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. అందువల్ల నిల్వ వాసన రాదు, చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి నూనె ఆడించుకునే వాళ్ళకి తెలుసు, ఆడించుకున్న తర్వాత చాలా కమ్మగా నెయ్యిగా సువాసన వస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి నూనెని మడ్డి తేరుకున్న తర్వాత వాటిని ఒక బాటిల్లో